షేర్ చేస్తున్నానండి. సో థర్మోడైనమిక్ రేడియేషన్ ఫిజిక్స్ దీంట్లోకి వచ్చేసరికి యూనిట్ 3లో డిఫరెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ ఒకటి, అలాగే ఇంకోటి జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ కి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ చాప్టర్ లో కూడా జౌల్ కెల్విన్ ఎఫెక్ట్, అంటే నెక్స్ట్ యూనిట్ 4 లో కూడా జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ కంటిన్యూషన్ మొదలవుతుంది. జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అని ఇవన్నీ దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ ఇవన్నీ. ఇక్కడ మాత్రం డెరివేషన్ చేస్తాం. ఈ దీంట్లోకి వచ్చేటప్పటికి 2 ఎస్సేస్ మెయిన్ గా ఉంటాయి. ఏంటి? థర్మోడైనమిక్ పొటెన్షియల్స్, 4 మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ వచ్చినాయి కదా, అది ఒక ఎస్సేకి వచ్చింది. సెకండ్ ఎస్సేకి వచ్చిన ఏంటి అంటే జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. మిగతా డిఫరెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ కానీ, లేకపోతే రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ కానీ, క్లాసియస్ క్లాపిరాన్ కానీ, లేకపోతే పర్ఫెక్ట్ గ్యాసెస్ సంబంధించినవి కానీ, మిగతా అన్ని కూడా మనకి ఒక 5 మార్క్స్ క్వశ్చన్స్ కింద వెళ్తాయి. ఇవి 2 ఎస్సేస్ కింద వెళ్తాయి. ఓకే, మనకి ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో కూడా స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ కి సంబంధించి డెఫినేషన్ మనం నేర్చుకున్నాం. మనకి బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ 1 degree సెంటీగ్రేడ్. సో ఇక్కడ 1 గ్రామ్ ఆఫ్ గ్యాస్ అన్నాడు, లేకపోతే 1 మోల్ గ్రామ్ ఆఫ్ గ్యాస్ అంటాడు. 1 మోల్ గ్రామ్ ఆఫ్ గ్యాస్ అంటే మోలార్ స్పెసిఫిక్ హీట్ అంటాడు. అప్పుడు మోలార్ స్పెసిఫిక్ హీట్ అంటాడు. ఓన్లీ 1 గ్రామ్ అనే ఇచ్చాడు అనుకోండి, మోల్ అన్నది ఇవ్వలేదు, ఇక్కడ మోల్ అని రాయలేదు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అవుతుంది. అలా కాకుండా మోల్ అని ఇచ్చాడు అంటే మోలార్ స్పెసిఫిక్ హీట్ అంటే ఇక్కడ మనం ఏం చెప్పాలి? ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ని రైజ్ చేయడానికి 1 డిగ్రీ, ఒక గ్యాస్ లో 1 డిగ్రీ, 1 మోల్ గ్రామ్ లేకపోతే 1 గ్రామ్ గ్యాస్ లో 1 డిగ్రీ సెంటీగ్రేడ్ రైజ్ చేయడానికి. సపోజ్ మనం గ్యాస్ తీసుకున్నాం, ఏదో ఆక్సిజన్ లేకపోతే ఇంకోటో తీసుకుని దాని యొక్క టెంపరేచర్ సపోజ్ ఒక 40 డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఉంది. ఆ 40 డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఉన్న గ్యాస్ ని మనం 41 డిగ్రీ సెంటీగ్రేడ్ కి రైజ్ చేయాలి అంటే ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఇవ్వాలి దానికి? ఎప్పుడు ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉంచి, అంటే ప్రెషర్ అంటే పిస్టన్ అది బాగా బిగించేసి ఉంచి అప్పుడు మనం దానికి హీట్ ఇస్తున్నాం అన్నమాట. దాన్ని మనం ఏమంటున్నాము? స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కాన్స్టెంట్ ప్రెషర్ అని అంటున్నాం. తెలుగు మీడియంకి వచ్చేటప్పటికి స్థిర పీడనం వద్ద విశిష్టోష్ణం, పోలార్ విశిష్టోష్ణం లేదా ఓకే, ఏ డిస్టర్బెన్సెస్, ఆన్లైన్ డిస్టర్బెన్సెస్. సో ఇక్కడ మనకి స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అనేది మనం తీసుకున్నాం. తర్వాత నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ కూడా అంతే. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఇస్ the amount of heat required to raise the temperature of 1 gram of gas through 1 degree centigrade when volume of the gas is kept constant. అంటే ఒక వాయువు యొక్క ఘన పరిమాణం స్థిరంగా ఉంచి 1 గ్రామ్ గ్యాస్ వాయువు యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి కావలసిన ఉష్ణం యొక్క పరిమాణాన్ని
మనం ఏమనొచ్చు, స్థిర ఘనపరిమాణం వద్ద విశిష్టోష్ణం అనొచ్చు. రెండు డెఫినేషన్లోనూ మనకు కొన్ని పదాలు తెలియాలి. ద అమౌంట్ ఆఫ్ హీట్ రైజ్ ద టెంపరేచర్ 1 గ్రామ్ ఆఫ్ గ్యాస్ ఎంత త్రూ 1 సెంటీగ్రేడ్ పెరగడానికి. ఇంకా ఈ ఎక్స్ట్రాలు ఏమున్నది, వెన్ ద వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ కెప్ట్ కాన్స్టెంట్, ఇవి యాడ్ చేసి సరిపోతుంది. సో ఇక్కడ మనకి సిపి సివి లాస్ట్ క్లాసులోనే మనం చెప్పుకున్నాం. సిపి ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై డిటి డో క్యూ బై డో టి, అలాగే సివి ఈజ్ ఈక్వల్ టు డో క్యూ బై డో టి ఆఫ్ వి అని చెప్పాం. అంటే టెంపరేచర్ దగ్గర టెంపరేచర్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఉంచి టెంపరేచర్ మారుస్తుంటే ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ చేంజ్ అవుతుంది. ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉంచి టెంపరేచర్ చేంజ్ చేస్తుంటే దాని ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అవసరం అవుతుంది, దాన్ని సిపి అంటాం, సివి అంటాం. దీన్ని బట్టి మనకు తెలిసిపోతుంది ఆ డిక్యూ బై డిటి ఎలాగొస్తుంది అని అంటే దాన్ని బట్టి తెలుస్తుంది. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటున్నాడు. అంటే అర్థం ఏంటి అంటే టెంపరేచర్ తో పాటు హీట్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అన్నదే అనిపిస్తున్నాం. అందుకని సిపికి వచ్చేటప్పటికి ఏం రాయాలి, డో క్యూ బై డో టీ ఆఫ్ పి అని రాయాలి. సివికి వచ్చేటప్పటికి ఏమని రాయాలి, డో క్యూ బై డో టీ ఆఫ్ వి అని రాయాలి, సరిపోతుంది. సో వీటిని మనకి మైనస్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తాం, సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు, సో ఈ వాల్యూ తీసుకున్నాం మనం. డో క్యూ బై డో టీ ఆఫ్ వి, డో క్యూ బై డో టీ ఆఫ్ వి తీసుకున్నాం. సో వాటికి మనం ఏం చేసామంటే టీతో డిక్యూ అంటే ఏంటి, ఒరిజినల్ గా డిక్యూ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ అండి. సో అందుకని మనం ఈ ఈక్వేషన్ ని ఏమని రాసుకుంటున్నాం, డిక్యూ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ అని రాసుకుంటున్నాం. ఒకవేళ స్టెప్ ఏదైనా వేసుకోవాలి అనుకుంటే ఈ స్టెప్ ఇలా రాసుకోవాలి, సిపి మైనస్ సివి ఈక్వల్ టు టీడీఎస్ ds or dou s by dou t of p minus t dou s by dou t of v. ఎలా వచ్చింది, దాంట్లోంచి టీలు బయటికి తీసాం మనం. ఇలా టీలు ఓవరాల్ గా బయటికి తీసేస్తే మనకి ఏమని వచ్చింది, టీ ఇంటూ డో ఎస్ బై డో టీ ఆఫ్ పి, డో ఎస్ బై డో టీ ఆఫ్ వి అని వచ్చింది. సో ఇక్కడ మనకి ఎంట్రోపీ అనేది ఫంక్షన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఆఫ్ వి అండ్ టీ. టీల యొక్క ఇండిపెండెంట్ వేరియబుల్ ఎంట్రోపీ అన్నది. మనం లాస్ట్ దాంట్లో కూడా మనం ఎంట్రోపీ గురించి చెప్పేటప్పుడు మనం చెప్పాం. ఎంట్రోపీ అనే దాంట్లోకి వచ్చేటప్పటికి ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటే మనకి సంబంధం ఉండకుండా వాల్యూమ్ పెరగొచ్చు తగ్గొచ్చు, టెంపరేచర్ పెరగొచ్చు తగ్గొచ్చు, ఇలాంటి చేంజెస్ ఏమైనా జరగవచ్చు. సో అందుకని చేంజ్ అనేది ఉంటుంది, ఎంట్రోపీలో చేంజ్ ని లెక్క కట్టాలి. ఎంట్రోపీలో చేంజ్ లెక్క కట్టడం కోసం డిఎస్ అనేది తీసుకున్నాం. ఇక్కడ వరకు క్లియర్ అండి. సిపి తెలుసు, సివి తెలుసు, సిపి మైనస్ సివి చేసాము. సిపి మైనస్ సివి చేసినప్పుడు డో క్యూ బదులు మనం ఏం సబ్స్టిట్యూట్ చేసాం, టీ డో ఎస్ సబ్స్టిట్యూట్ చేసాం. టీ డో ఎస్ సబ్స్టిట్యూట్ చేసి టీ కామన్ తీసేసాం. టీ కామన్ తీసేస్తే సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డో ఎస్ బై డో టీ ఆఫ్ బి, డో ఎస్ బై డో టీ ఆఫ్ వి అని వచ్చింది. అది ఈక్వేషన్ 1 అండి అది. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఎంట్రోపీ అనేది ఇండిపెండెంట్ ఫంక్షన్, దేనికి సంబంధించి, వికి టీకి సంబంధించి ఇండిపెండెంట్ ఫంక్షన్. సో అందుకని దాని యొక్క చేంజ్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి, డోఎస్ ఫైండ్ అవుట్ చేయడం. సో డిఎస్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎలా రెండు ఫంక్షన్స్ కి సంబంధించింది అని చెప్పాం, వికి టీకి సంబంధించింది అని చెప్పాం. వికి టీకి సంబంధించింది అని చెప్పాం కాబట్టి మనం ఇలా రాసుకుంటున్నాం, డిఎస్ ఈజ్ ఈక్వల్ టు డోఎస్ బై డో టీ ఆఫ్ డిటి ప్లస్ వాల్యూమ్ dou s by dou v of t into dv. సో ఇవి ఇలా క్యాన్సిల్ అయిపోయినాయి అనుకోండి. అంటే అర్థం ఏంటి, డో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమని అర్థం, డో ఎస్ అనేది వికి
అలాగే టీకి సంబంధించిన ఫంక్షన్ అని అర్థం అన్నమాట. దాన్నే మనం ఈ విధంగా ఇదంతా రాసుకుని వచ్చామండి ఓవరాల్ గా. సో మనం ఈ ఈక్వేషన్ ని రాసాం మనం ఏ విధంగాను. ఎందుచేత అంటే ఎస్ అనేది ఏం ఫంక్షను, వికి టీకి సంబంధించిన ఫంక్షన్. ఎస్ అనేది వికి టీకి సంబంధించిన ఫంక్షన్ కాబట్టి మనం ఈ విధంగా రాసాం. రాసిన తర్వాత దీంట్లో డోఎస్ బై డోటీ ఆఫ్ పి చేసాం. పి చేస్తే మనకి వాల్యూ ఏమైనా వచ్చింది, డోఎస్ బై డోటీ ఆఫ్ వి, అలాగే డోఎస్ బై డోవి ఆఫ్ వి, డోవి బై డోటీ అని వచ్చింది. చూడండి, ఇంకా కన్ఫ్యూజన్ పడవద్దు. ఇక్కడ ఏంటి, ఈ పై ఈక్వేషన్ ని ఏం చేస్తున్నాం, డోఎస్ బై డోటీ ఆఫ్ పి చేస్తున్నాం. పి చేస్తుంటే ఫస్ట్ ది ఫంక్షన్ ఏమున్నది అది రాసేసుకున్నాం. డోఎస్ బై డోటీ ఆఫ్ వి రాసేసుకున్నాం. వి రాసేసుకుంటే నెక్స్ట్ ఏమున్నది, డోటీ ఉంది. డోటీ బై డోటీ ఆఫ్ పి ఏమైపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్. సో అందుకని మనకి ఏం టర్మ్, ఒక టర్మే వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ మనం ఏం రాసాం, డోఎస్ బై డోవి ఆఫ్, ఇది టర్మ్ సెకండ్ టర్మ్, డోవి ఆఫ్ టీ అది రాసేసాం. తర్వాత ఇంక మిగిలింది ఏమున్నది, ఇది ఉంది, డోవి ఉంది. డోవి బై ఏం చేయాలి, డోటీ ఆఫ్ పి చెయ్యాలి. సో అది చేసామన్నమాట. సో అందుకని మనకి ఈ టర్మ్ వచ్చింది. దీన్ని డెరివేటివ్ చేస్తే డోఎస్ బై డోటీ ఆఫ్ పి తో డెరివేటివ్ చేస్తే ఈ టర్మ్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ డోఎస్ బై డోటీ ఆఫ్ విని, ఈ టర్మ్ ని అవతల పక్క తీసుకొచ్చాం. అంటే ఇక్కడ ఏం చేసాం, డోఎస్ బై డోటీ ఆఫ్ పి ఈ టర్మ్ ని తెచ్చేసాం. ఈ టర్మ్ తెచ్చేస్తే మైనస్ డోఎస్ బై డోటీ ఆఫ్ వి ఈక్వల్ టు ఏం మిగిలింది, డోఎస్ బై డోవి ఆఫ్ టీ డోవి బై డోటీ ఆఫ్ పి మిగిలింది. సో అవి అండి, ఇది వచ్చింది మనకి దీని నుంచి. ఎందుకని ఈ టర్మ్ ని అవతల పక్క తీసుకొస్తే ఈ టర్మ్ వచ్చింది. నెక్స్ట్ తర్వాత దీంట్లోకి వచ్చేటప్పటికి మనం సేమ్ అవి అలాగే ఉంచేసాం. ఇక్కడ డోఎస్ బై డోపి అన్నది, ఈ డోఎస్ బై డోవి ఆఫ్ టీ అన్నదాన్ని మనం దేంతో రీప్లేస్ చేసాం, మ్యాక్స్వెల్స్ సెకండ్ ఈక్వేషన్ నుంచి రీప్లేస్ చేసాం. దీన్ని మ్యాక్స్వెల్స్ సెకండ్ ఈక్వేషన్ నుంచి రీప్లేస్ చేసాం దీన్ని. అలాగే మళ్ళీ సెకండ్ టర్మ్ సేమ్ అలాగే ఉంచేసాం. సో మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది. ఏమని వచ్చింది, డోఎస్ బై డోటీ ఆఫ్ పి డోఎస్ బై డోటీ ఆఫ్ వి అని వచ్చింది. డోఎస్ బై డోటీ అంటే మనం లాస్ట్ దాంట్లో ఏమని చెప్పుకున్నాం, ఈ ఈక్వేషన్ లోను ఇదిగో చూడండి, డోఎస్ బై డోటీ ఆఫ్ పి డోఎస్ బై డోటీ ఆఫ్ వి అని చెప్పుకున్నాం. ఆ వాల్యూ ఎంత, టీ తోటి అయితే సిపి మైనస్ సివి. సో అందుచేత మనం ఇక్కడ ఏం రాసాం, ఈ టర్మ్ బదులు ఏమని వచ్చింది, దీనికి రెండు వైపులా టీతో మల్టిప్లై చేసాం అనుకోండి, ఇటు టీతో మల్టిప్లై చేసాం అనుకోండి ఈ టర్మ్. అప్పుడు మనకి ఏమని వస్తుంది, ఈ టర్మ్ మొత్తం అంతా కలిపితే ఏమవుతుంది, సిపి మైనస్ సివి అవుతుంది. సిపి మైనస్ సివి అవుతుంది. సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డోపి బై డోటీ ఆఫ్ వి డోవి బై డోటీ ఆఫ్ పి అని వచ్చింది. సో ఇది మనకి సిపి మైనస్ సివి రిలేషన్ సంబంధించి ఈక్వేషన్. సో మనం ఒక్కసారి బ్యాక్ కి వెళ్ళి ఒకసారి రివైజ్ చేద్దాం. ఫస్ట్ మనం తీసుకోవాల్సింది సిపి తీసుకోవాలి, సివి తీసుకోవాలి. సిపి అంటే తెలుసు మనకి ఏంటి, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ బై అని ఉన్నది. ఆ డెఫినేషన్ బట్టే సిపి ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై డిటి ఆఫ్ వి అని రాయొచ్చు. సివి అంటే డిక్యూ బై డోక్యూ బై డోటి ఆఫ్ వి అని రాయొచ్చు. సో వాటి యొక్క మనకి డిఫరెన్స్ కావాలి కాబట్టి మనం డిఫరెన్స్ రాసాం. ఏంటి, డోక్యూ బై డోటి ఆఫ్ పి మైనస్ డోక్యూ బై డోటి ఆఫ్ వి అని రాసాం. రాసిన తర్వాత డోక్యూ అంటే ఏంటో తెలుసు మనకి. డోక్యూ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డోఎస్.
సో అది సబ్స్టిట్యూట్ చేసాం ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసాం. ఏది సబ్స్టిట్యూట్ చేసాం, ఇది సబ్స్టిట్యూట్ చేసాం. అలాగే డిక్యూ ప్లేస్లో కూడా ఇది సబ్స్టిట్యూట్ చేసాం, టీడీఎస్. ఆ టీడీఎస్లో ఆ టీని బయటికి తీసేసాం. బయటికి తీసేస్తే మనకి ∂S/∂T ఆఫ్ పి, అలాగే ∂S మైనస్ ∂S/∂T ఆఫ్ వి అని వచ్చింది. ఇది వచ్చేసింది. ఇప్పుడు ఈ ఆర్హెచ్ఎస్ ఏదైతే ఉందో ఆర్హెచ్ఎస్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఏం చేస్తున్నాం అంటే ఈ ఎస్ అనేది, ఎస్ అంటే ఎంట్రోపీ, ఎంట్రోపీ ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఆఫ్ వి అండ్ టీ అని చెప్పాం. ఎస్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ ఆఫ్ వి అండ్ టీ అని చెప్పాం. సో అందుకని మనం ఏం చేస్తున్నాం, డిఎస్ తీసుకున్నాం. డిఎస్ ఈజ్ ఈక్వల్ టు, డిఎస్ ఎలా రాసాము కూడా మనం చెప్పాము. డిఎస్ ఎలా రాసాము, ఎస్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ ఆఫ్ వి అండ్ టీ కాబట్టి డిఎస్ ని మనం ఏమని రాసుకోవచ్చు, ∂S/∂T ఆఫ్ వి డిటి. డిటి క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో అలాగే ∂S/∂V ఆఫ్ టీ డివి ఇలా రాసుకోవచ్చు. సో ఇది రాసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాం, డెరివేటివ్ చేస్తున్నాం. దేంతో, ∂S/∂T ఆఫ్ పి తో డెరివేటివ్ చేస్తున్నాం. డెరివేటివ్ చేస్తే ఈ టర్మ్ యాజ్ ఇట్ ఈజ్ మనం రాసేసుకున్నాం, ∂S/∂T ఆఫ్ వి రాసేసుకున్నాం. సెకండ్ టర్మ్ వచ్చేటప్పటికి ఏం చేయాలి, ∂T/∂T ఆఫ్ పి అవుతుంది. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో అలాగే ఈ టర్మ్ రాసేసుకుంటాం, ∂S/∂V ఆఫ్ టీ రాసేసుకుంటాం. లాస్ట్ ∂V/∂T ఆఫ్ పి అవుతుంది లాస్ట్. సో ఇప్పుడు ఈ టర్మ్ ఏదైతే ఉన్నదో ఇది అవతల పక్క రాస్తాం. రాస్తే ∂S/∂T ఆఫ్ పి మైనస్ ∂S/∂T ఆఫ్ వి ఈక్వల్ టు ∂S/∂V ఆఫ్ టీ ఇంటూ ∂V/∂T ఆఫ్ పి అని వచ్చింది మనకి ఈక్వేషన్. ఈక్వేషన్ వచ్చింది, ఇది వచ్చింది. ఇది వచ్చిన తర్వాత మనం జస్ట్ దీన్ని చేంజ్ చేసామండి మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ నుంచి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ నుంచి మ్యాక్స్వెల్స్ సెకండ్ ఈక్వేషన్స్ నుంచి చేంజ్ చేసాం. సో ∂S/∂T ఆఫ్ పి మైనస్ ∂S/∂T ఆఫ్ వి ఈక్వల్ టు, దీన్ని ఏం రీప్లేస్ చేసాం, ∂P/∂T ఆఫ్ వి అని మార్చాం, ∂V/∂T ఆఫ్ పి. సో ఇప్పుడు మనం బోత్ సైడ్స్ టీతో మల్టిప్లై చేస్తాం. టీతో మల్టిప్లై చేస్తే టీ ఇంటూ ∂S/∂T of P minus ∂S/∂T of V equal to ∂P/∂T of V into ∂V/∂T of P. ఇది వచ్చింది. సో ఇది ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఏమని రాసుకోవచ్చు, ఇది సిపి మైనస్ సివి అని రాసుకోవచ్చు. సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ టీతో మల్టిప్లై చేసాం కదా బోత్ సైడ్స్, టీ ఇంటూ ∂P/. ఇంత ఫ్లక్చుయేషన్స్ ఉంది, ∂P/∂T ఆఫ్ వి ∂V/∂T ఆఫ్ పి. ఓవరాల్ గా మనకి ఈ విధంగా వచ్చింది ఫైనల్ గా. ఇది సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు టీ. అయితే మనకి పర్ఫెక్ట్ గ్యాసెస్ లో ఏమవుతుంది, దానికోసం పర్ఫెక్ట్ గ్యాసెస్ లోకి వచ్చేటప్పటికి సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని చెప్తాం. సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ లోకి వచ్చేటప్పటికి మనం ఏమని రాయొచ్చు అంటే, దీన్ని డెరివేటివ్ చేసాం అనుకోండి. డెరివేటివ్ చేస్తే ∂P/∂T ఆఫ్ వి అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర మారుస్తుంటే ఈ వాల్యూ మనకి
ఆర్ కింద తీసుకొస్తాం, ఆర్ బై వి అంటే ఎలా చాలు. దీన్ని ఏ విధంగా రాశాడంటే పి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ బై వి కింద రాస్తాం. ఆర్టీ బై వి కింద రాసి డెరివేటివ్ చేస్తాం. డెరివేటివ్ చేస్తే మనకి ఈ విధంగా ఆర్ బై వి అని వచ్చింది. నెక్స్ట్ది ఇక్కడ డో టీ బై డో టీ అని వచ్చేస్తుంది. సో అది క్యాన్సిల్ అయిపోతాయి. అందుకని మనకి ఈ విధంగా వచ్చింది. తర్వాత నెక్స్ట్ మనం ఇదే ఈక్వేషన్ ని ఏమని తీసుకుంటున్నాం, వి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ బై పి అని తీసుకుంటున్నాం. పి అని తీసుకుని దాన్ని డెరివేటివ్ చేస్తున్నాం. డో వి బై డో టీ ఆఫ్ పి తీసుకున్నాం అనుకో, డెరివేటివ్ చేసాం అనుకోండి, ఆర్ బై పి తీసుకుని వస్తాం, డో టీ బై డో టీ ఆఫ్ పి. సో ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి డో వి బై డో టీ ఆఫ్ పి వాల్యూ మనకి ఏమని వచ్చింది, ఆర్ బై పి అని వచ్చింది. అవి డైరెక్ట్ గా వేసేసాడు. డైరెక్ట్ గా 2 సార్లు మనకి మనకి 2 ఇట్ల కింద తీసుకోకుండా ఇనీషియల్ గా అలా చేశాడు. సో పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ అన్నదాన్ని పి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ బై వి తీసుకున్నాడు. అప్పుడు డెరివేటివ్ చేశాడు, డో పి బై డో టీ ఆఫ్ వి అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర టెంపరేచర్ చేంజ్ చేస్తుంటే ప్రెషర్ లో చేంజెస్ ఏమని వస్తుంది, ఆర్ బై వి అని వచ్చింది. అలాగే దాని నుంచే ఇంకొక ఈక్వేషన్ వి ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, ఆర్టీ బై పి అని రాయొచ్చు. సో దాని నుంచి మనకి డెరివేటివ్ చేస్తే డో వి బై డో టీ ఆఫ్ పి చేసాం అనుకోండి, దాని నుంచి ఏమని వస్తుంది, ఆర్ బై పి అని వస్తుంది. సో ఆ 2 వాల్యూలు ఇవ్వండి వచ్చినాయి. సబ్స్టిట్యూటింగ్ ద ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ప్రీవియస్ మనకి ఈక్వేషన్ ఏమని వచ్చింది, డో పి బై డో టీ ఆఫ్ వి అని వచ్చింది కదా. సో ఆ వాల్యూ మనకి ఆర్ బై వి. చూడండి ఇవి వచ్చినాయి కదా, ఇవి ఏవైతే వచ్చినాయో ఇవి ఆ వాల్యూలు సబ్స్టిట్యూట్ చేసాం. ఆర్ బై వి ఇంటూ ఇంకొకటి ఆర్ బై పి అని వచ్చింది. సో మనకి ఇందులో టీఆర్² బై పివి అని వస్తుంది. సో పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ కదా. సో అంచేత R² టీ బై ఆర్టీ, టీ క్యాన్సిల్ అయిపోయింది, ఆర్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఓవరాల్ గా సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని వచ్చింది. ఇది మనకి కావాల్సిన ఈక్వేషన్. సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటర్మీడియట్ లో ఉంటుందండి, కానీ ఇలాగ ఉండదు. మనం ఇక్కడ ఏమి యూజ్ చేసామంటే మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ యూజ్ చేసాం. నేను ఒక డిస్కషన్ లో ఒక టాపిక్ పెట్టానండి వైజాప్ లో. ఆ వైజాప్ లో టాపిక్ లో ఏంటంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మ్యాక్స్వెల్స్ రిలేషన్స్ అనేసి. మ్యాక్స్వెల్స్ రిలేషన్స్ రేషియోస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది, డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది, క్లాషియస్ క్లాపిరానికి ఉపయోగపడుతుంది. సో ఒక 6 మెంబర్స్ 7 మెంబర్స్ దానికి సంబంధించి కొన్ని కామెంట్స్ అవి కూడా పెట్టారండి డిస్కషన్ బోర్డ్ లో, వైజాప్ లో డిస్కషన్స్ పెట్టారు. సో ఎడ్యుకేషన్ అనేటప్పటికి మనం ఇన్వాల్వ్ అయితేనే దాన్ని అర్థమవుతుందండి. అసలు క్లాస్ వింటమే పెద్ద గొప్ప అనే పొజిషన్ లో ఉంటే కష్టం అవుతుంది, ఇన్వాల్వ్ అవ్వకపోతే ఏమీ రాదండి. సో ఇది ఒక 5 మార్క్స్ ఒక్కొక్కసారి ఎస్ఏ కూడా అడగడానికి అవకాశం ఉంది. రెండు కలిపి అడగడానికి అవకాశం ఉంది. ఏంటి సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్, అలాగే ఏంటి సిపి బై సివి ఈజ్ ఈక్వల్ టు గామా అనేది రెండు. నెక్స్ట్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ లో వచ్చేసరికి గ్యాస్ అనేది మనం గ్యాస్ తీసుకున్నాం, ఒక సిలిండర్ లో గ్యాస్ తీసుకున్నాం. అండర్ ఏ కాన్స్టెంట్ హై ప్రెషర్ ఈజ్ పాస్డ్.
త్రూ ద పోరస్ ప్లగ్. పోరస్ ప్లగ్ అనేది ఒకటి ఉంది. ఆ పోరస్ ప్లగ్ లో హై అంటే దీనికి ఇలాంటి సిస్టమ్ పనిచేయదండి. దీనికి స్పెషల్ సిస్టమ్ కావాలి. స్పెషల్ సిస్టమ్ వేస్తాం చూడండి, ఇలా ఉంది. ఇక్కడ ఒక పోరస్ ప్లగ్ అనేది ఉంది. పోరస్ ప్లగ్ అంటే ఇట్ కంటైన్స్ కాటన్ తోటి తయారు చేసి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఒక పిస్టన్ ఉన్నది. ఆ పిస్టన్ తోటి హై ప్రెషర్ అనేది మనం ఉపయోగిస్తున్నాం. ఇక్కడ ప్రెషర్ ఏమో తక్కువగా ఉంటుంది, P1 ఉంటుంది. ఇక్కడ P2 ఉన్నది అనుకుందాం, ఇలా ఉన్నది అనుకుందాం. దీనికి కూడా రెండో వైపు కూడా ఒక పిస్టన్ ఉన్నది. సో హై కాన్స్టెంట్ ప్రెషర్ అనేది పాస్ చేసాం. అప్పుడు ఏమవుతుంది, పోరస్ ప్లగ్ లోంచి రీజియన్ ఆఫ్ కాన్స్టెంట్ లో ప్రెషర్ లోకి వెళ్తుంది. సో అప్పుడు దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ టెంపరేచర్ లో చేంజ్ అనేది ఏర్పడుతుంది. చూడండి, ఇనీషియల్ గా ఇక్కడ ఇది ఒక సిస్టమ్. ఈ సిస్టమ్ కి రెండు ఏమున్నాయి, పిస్టన్స్ ఉన్నాయి. మధ్యలో ద సిస్టమ్ ఈజ్ సెపరేటెడ్ విత్ పోరస్ ప్లగ్. పోరస్ ప్లగ్ ఈజ్ కాటన్ తోటి టైట్ గా కాటన్ తో తయారు చేసిన ఒక పొర లాంటిది ఉంటుంది. దాన్ని మనం పోరస్ ప్లగ్ అని అంటున్నాం. ఆ పోరస్ ప్లగ్ కి వచ్చేటప్పటికి ఇక్కడ ప్రెషర్ P1, హియర్ ఇట్ ఈస్ ద ప్రెషర్ ఈజ్ వెరీ హై, ఎక్కువగా ఉంటుంది. ద ప్రెషర్ ఈజ్ లో, ఇక్కడ తక్కువగా ఉంటుంది. సో మనం ఎప్పుడైతే హై ప్రెషర్ ఇక్కడ ఉపయోగించామో ఈ పోరస్ ప్లగ్ లోంచి ఏమవుతుంది, గ్యాస్ అనేది దీంట్లోకి వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు సార్ క్లాసులో ఉన్నాను. చెప్పండి. మరి అను ఎత్తకాలి అందులోకి వెళ్ళాడు. మరి ఎత్తుకోగలిగితే బాగానే ఉంటుంది. ఇది వెతికితే బాగానే ఉంటుంది. మరి అన్నాము వంట కొంతమంది రాస్తున్నారు, కొంతమంది రాయట్లేదండి. రమ్మనండి. అసలు యాక్చువల్గా మధ్యాహ్నం బయలుదేరి వద్దాం అనుకున్నాను, కానీ ఇంకా ఓకే అండి. ఓకే అదే ఇంకా ఇంకేదో రికార్డ్ రాయించాడు వచ్చిన వాళ్ళకి, ఇంకంతే రికార్డ్ రాయించి చెప్పాడు అంతే. అలాగే ఓకే, అలాగే సోమవారం రమ్మనండి. సోమవారం, మంగళవారం. ఓకే ఓకే. సో మనకి ఇక్కడ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ లో ఒక సిస్టమ్ ఉన్నది. ఆ సిస్టమ్ లో ఒక పోరస్ ప్లగ్ ఉన్నది మిడిల్ లోను. ఒకవైపు రీజియన్ హై ప్రెషర్ ఉన్నది, ఇంకోవైపు రీజియన్ లో ప్రెషర్ ఉన్నది. సో హై ప్రెషర్ నుంచి మనం ఎప్పుడైతే ప్రెషర్ ఉపయోగించాం పోరస్ ప్లగ్ లోంచి ఆ గ్యాస్ అనేది లో ప్రెషర్ రీజియన్ లోకి వస్తుంది. అలా వచ్చినప్పుడు దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది. దీన్నే మనం ఏమంటాం, జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటాం. జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటాం. సో జౌల్ కెల్విన్ ప్రభావము అంటే ఏంటంటే, ఒక వాయువుని కనుక అధిక పీడనం తోటి మనం పోరస్ ప్లగ్ గుండా పంపిస్తే తక్కువ పీడనం ఉన్న వైపు ఏమవుతుంది, మనకి ఉష్ణోగ్రతలో మార్పు అనేది ఏర్పడుతుంది. ఇలా ఉష్ణోగ్రతలో మార్పు ఏర్పడడాన్ని మనం ఏమంటాం, జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అని అంటాం. జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ యొక్క రిజల్ట్స్ మనకి ఎలా ఉన్నాయంటే, అన్ని గ్యాసెస్, ఆల్ గ్యాసెస్ when passed through the porous plug నుంచి వెళ్తే suffers change in temperature చేంజ్ అవుతుంది.
ఆర్డినరీ టెంపరేచర్స్, ఆల్ గ్యాసెస్, అన్ని గ్యాసెస్ ఆర్డినరీ టెంపరేచర్ ఎక్సెప్ట్ హైడ్రోజన్, హీలియం. హైడ్రోజన్, హీలియం మాత్రం ఏమవుతుందంటే టెంపరేచర్ అనేది తగ్గుతుంది, మిగతా అన్నిటికి టెంపరేచర్ పెరుగుతుందండి. మిగతా హై ప్రెషర్ లో మనం పంపగానే ఏమవుతుంది, ప్రెషర్ లో పంపగానే కొలైడ్ అవుతాయండి. ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్ లో ఇక్కడ ఎప్పుడైతే ఉన్నాయో ఇలాగా మాలిక్యూల్స్ ఉన్నాయి, ఇవి ఒకదానికొకటి కొలైడ్ అవుతాయి. కొలైడ్ అవడం తోటి హై ప్రెషర్ లోంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ టెంపరేచర్ రైజ్ అవ్వాలి, టెంపరేచర్ రైజ్ అవుతుంది, అన్ని గ్యాసెస్ లో రైజ్ అవుతుంది ఎక్సెప్ట్ హైడ్రోజన్ అండ్ హీలియం. హైడ్రోజన్, హీలియంలో మాత్రం కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఏర్పడుతుంది. సో ఇది పోరస్ ప్లగ్. ఆ పోరస్ ప్లగ్ లో ఇక్కడ ప్రెషర్ అనేది P1, దాని వాల్యూమ్ V1. సో పోరస్ ప్లగ్ లోంచి ఇక్కడ ప్రెషర్ P2, లో ప్రెషర్ కూడా ఉంటుంది, వాల్యూమ్ V2. సో ఓవరాల్ గా ఎలా ఉంటుంది మనకి. సో హైడ్రోజన్ లోను అలాగే నెక్స్ట్ ఇది హీలియంలోను ఏం జరుగుతుంది అన్నది మనం ఒకసారి చూస్తే, సఫర్స్ ఫాల్ ఇన్ టెంపరేచర్ వైల్ హైడ్రోజన్, హీలియం సఫర్స్ స్లైట్ రైజ్ టెంపరేచర్. అంటే హీటింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది అంటే, సారీ ఇక్కడ హీటింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుందండి. సో ది చేంజ్ ఇన్ టెంపరేచర్ లో చేంజ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్స్ ఆఫ్ ద ప్లగ్. ఈ టెంపరేచర్ ఏదైతే చేంజ్ అనేది ఉన్నదో అది ఆ టెంపరేచర్ లో చేంజ్ అనేది ప్రెషర్స్ యొక్క డిఫరెన్స్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అంటే P2 - P1 ప్రపోర్షనల్ టు డెల్టా T అని చెప్పొచ్చు అన్నమాట. ఇప్పుడు మనం వైల్ హైడ్రోజన్, హీలియం సఫర్ స్లైట్ రైజ్ ఇన్ టెంపరేచర్, హీటింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఇక మనం ఈ టెంపరేచర్ లో ఎంత చేంజ్ వస్తుంది అన్నది మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే, ఆ ప్రెషర్స్ ఏవైతే ఉన్నాయో పోరస్ ప్లగ్ అవతల వైపు ప్రెషర్ P1, P2 ఆ రెండిట్ల మధ్యన ఉండే డిఫరెన్స్ ఏది ఎక్కువ అయితే అదండి. ఇక్కడ P1 - P2 రాయొచ్చు, P2 - P1 రాయొచ్చు. సో యాజ్ ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ రైజెస్, ద కూలింగ్ ఎఫెక్ట్ డిమినిష్డ్. అంటే కూలింగ్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది. ఇనీషియల్ టెంపరేచర్ కనుక మనకి నోన్ యాజ్ ఇన్వర్షన్ టెంపరేచర్ అని అంటున్నాం, దాన్ని విలోమ ఉష్ణోగ్రత అంటున్నాం. ద కూలింగ్ ఎఫెక్ట్ ఈజ్ చేంజ్డ్ ఇంటూ హీటింగ్ ఎఫెక్ట్. సో ఈ విధంగా మనకి కూలింగ్ ఎఫెక్ట్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్లోకి మనకి దీనికి సంబంధించి హీలియం అలాగే హైడ్రోజన్స్ నుంచి ఏ విధంగా లో టెంపరేచర్స్ ని మనం డెవలప్ చేయొచ్చు, లో టెంపరేచర్స్ కి ఏ విధంగా తీసుకురావచ్చు, వాటిని అంటే లిక్విఫై చేయాలి. ఎప్పుడైనా సరే ఇప్పుడు ఈ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాసెస్ ని లిక్విడ్ కింద చేంజ్ అవడానికి మనం ఏం చేయాలి అంటే వాటి యొక్క టెంపరేచర్స్ చేంజ్ చేసి ప్రెషర్స్ అవన్నీ చేంజ్ చేస్తుంటే అవి లిక్విఫైడ్ అవుతాయి. ఇప్పుడు మనకి ఆక్సిజన్ ఉన్నది, ఆక్సిజన్ సెకండ్ వేవ్ లో బాగా ఇంపార్టెంట్ అయింది, దాని గ్యాస్ కింద కాకుండా లిక్విడ్ చేశారు, లిక్విఫై ఆక్సిజన్ కింద మార్చారు అన్నమాట. ఆ లిక్విఫై ఆక్సిజన్ ని ట్యాంకర్స్ లోను వాటితో సప్లై చేశారు. అలాగే ఇక్కడ అన్నిటినీ ఈజీగా మనం లిక్విఫై చేయొచ్చు, కానీ హైడ్రోజన్ ని, హీలియం ని లిక్విఫై చేయడానికి చాలా ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అదంతా మనం నెక్స్ట్ యూనిట్ లో టెంపరేచర్ ఫిజిక్స్ లో మనం చెప్పుకుంటాం. హైడ్రోజన్ ఎలాగా లిక్విఫై చేస్తాం, హీలియం ని ఏ విధంగా లిక్విఫై చేస్తాం, అదంతా దానికి బేస్ ఏంటి అంటే జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. సో జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ యొక్క కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయడం, కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈక్వేషన్ ఎంథాల్పీ ఈక్వేషన్ తీసుకున్నాం అండి. ఎంథాల్పీ H = U + PV. సో ఇందులో దాని డెరివేటివ్ చేసాం అనుకోండి, కాన్స్టెంట్ కాబట్టి 0 వస్తుంది. du PV రెండు చేంజ్ కాబట్టి PdV VdP అని రాసుకోవచ్చు. తర్వాత ఫస్ట్ లా అండ్ సెకండ్ లా నుంచి మనకి TdS = du + PdV, ఇది కూడా మనకు తెలుసు. మనకి జస్ట్ ఏంటి అంటే ఎంథాల్పీ ఈక్వేషన్ తీసుకున్నాం. ఎంథాల్పీ H = U +
పివి. దాన్ని ఏం చేసాం మనం? డెరివేటివ్ చేసాం. డెరివేటివ్ చేస్తే డిహెచ్ ఈక్వల్ టు 0 కాబట్టి డియు ప్లస్ పిడివి ప్లస్ విడిపి ఈక్వల్ టు 0. డిహెచ్ ఈక్వల్ టు 0 కాబట్టి సో మనకి ఇది వచ్చేసింది. నెక్స్ట్ మనకి తెలిసిన ఈక్వేషన్ ఏంటి? ఫస్ట్ అండ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ టీడీఎస్ ఈక్వల్ టు డియు ప్లస్ పిడివి అది వచ్చింది. సో మనం ఇప్పుడు సబ్స్టిట్యూటింగ్ ద ఈక్వేషన్ డియు ఈక్వేషన్ ఏదైతే ఉన్నదో ఆ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసాం. డియు ప్లస్ పిడివి అనేది ఇక్కడ ఉన్నది. దీని ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం? ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? టీడీఎస్ ప్లస్ విడిపి ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఓవరాల్ గా మనకి ఇది మూడో ఈక్వేషన్ కింద వచ్చింది. ఇది సెకండ్, ఇది 1 ఇలా తీసుకున్నాం. రెండు ఈక్వేషన్స్ తీసుకుని ఓవరాల్ గా మనం ఈ ఈక్వేషన్ కి రీచ్ అయ్యాం. సో ఇక డిఎస్ వాల్యూని మళ్ళీ ఎస్ అనేది ఫంక్షన్ ఆఫ్ పి అండ్ టి అని తీసుకున్నాం. ఇందాక ఫంక్షన్ ఆఫ్ ఏమని తీసుకున్నాం? వి అండ్ టి అని తీసుకున్నాం. ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ పి అండ్ టి అని తీసుకున్నాం. సో పి అండ్ టి అని తీసుకుని డిఎస్ ఈజ్ ఈక్వల్ టు డో ఎస్ బై డో పి బై టి ప్లస్ డో ఎస్ బై డో టి ఆఫ్ పి డిటి. సో ఇక్కడ డిపి అవుట్ ఉంటుందండి, డిపి. ఇవి రాసాం. రాసిన తర్వాత వాల్యూ మనం ఈ ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఎక్కడ? ఈక్వేషన్ 3లో ఇదిగోండి, ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం? ఈ వాల్యూ తీసుకొచ్చి థర్డ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఈ వాల్యూ తీసుకొచ్చి ఫస్ట్ ఎంథాల్పీ తీసుకున్నాం. ఎంథాల్పీ తీసుకుని మనం ఒక ఈక్వేషన్ రాసాం. డియు ప్లస్ పిడివి ప్లస్ విడిపి ఈక్వల్ టు 0 అని వచ్చింది. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఫస్ట్ అండ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ టీడీఎస్ నుంచి డియు ప్లస్ పిడివి అది ఏం చేసాం? దాంతో ఇది తీసేసి అక్కడ ఆ ప్లేస్ లో ఏం పెట్టామండి? టీడీఎస్ పెట్టాం. టీడీఎస్ పెట్టి డిఎస్ ఫైండ్ అవుట్ చేసి డిఎస్ ని రీప్లేస్ చేస్తాం. ఇదండి ఓవరాల్. సో టీడీఎస్ ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎలా వచ్చింది? టీ డో ఎస్ బై డో టీ ఆఫ్ పి టీ డో ఎస్ బై డో టీ ఆఫ్ డిటి ప్లస్ విడిపి అని వచ్చింది. సో మనకి ఇక్కడ టీడీఎస్ బై డిటి ఆఫ్ టీ ఈక్వల్ టు టీ డో ఎస్ బై డో టీ ఆఫ్ పి ఈక్వల్ టు, అంటే టీ లోపలికి వెళ్తే డో క్యూ బై డో టీ ఆఫ్ పి అని అవుతుందండి. అంటే ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. జాగ్రత్తగా చూసుకోండి. ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆ ప్లేస్ లో ఇంకా మళ్ళీ ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇంకోండి ఈ వాల్యూని, ఈ రెండు వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి మ్యాక్స్వెల్స్ ఫోర్త్ ఈక్వేషన్ తీసుకున్నాం. ఈ వాల్యూని ఆ రెండింటిని సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆ ప్లేస్ లో మనకి ఎంత వచ్చింది? మైనస్ డివి బై డిటి చూడండి ఇక్కడ ఇది మైనస్ కదా, మైనస్ డివి బై డిటి టీ ఇంటూ మైనస్ డివి బై డిటి వాల్యూ వచ్చింది ఫస్ట్ టర్మ్ కి. డిపి ఆల్రెడీ ఉంది, డిపి రాసాం. అలాగే ఈ వాల్యూ సిపి అన్నాం, టిడిఎస్ అన్నాం, సిపి డిటి, ఇది డిటి విడిపి. సో ఇప్పుడు మనకి దీంట్లో సిపి డిటి తీసుకుని దీనికి వాటిని అవతల వైపు తీసుకొచ్చేస్తే టీ డివి బై డిటి ఆఫ్ పి డిపి అలాగే వి మైనస్ విడిపి. సో సిపి డిటి ఈజ్ ఈక్వల్ టు టీ డివి బై డో టీ ఆఫ్ పి మైనస్ వి డిపి కామన్ తీసిన తర్వాత మనం ఓవరాల్ గా ఈ సిపిని అవతల పక్క తీసుకొస్తాం. డిటి బై డిపి 1 బై సిపి టీ డివి బై డో టీ ఆఫ్ వి అని వచ్చింది. సో
ఇది నెక్స్ట్ క్లాస్ లో కూడా మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను. సో టైం అయితే మీకు ఒకసారి క్విక్ రివైజ్ ఒకసారి చూసి నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ రివైజ్ చేద్దాం. చూడండి ఏంటంటే ఇందులో మనకి ఇనీషియల్ గా మనం చూడాల్సింది ఏంటి అంటే ఎంథాల్పీ ఈక్వేషన్ తీసుకున్నాము. ఎంథాల్పీ ఈక్వేషన్ హెచ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, దాని డెరివేటివ్ చేసాం. కాన్స్టెంట్ డెరివేటివ్ చేస్తే డిహెచ్ ఈక్వల్ టు 0. ఇంక మిగతా రైట్ హ్యాండ్ సైడ్ ఏమో మిగులుతుంది, డెరివేటివ్ చేస్తే డి ఆఫ్ యు ప్లస్ పిడివి పివి ఈక్వల్ టు 0. సో డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, డియు ప్లస్ పిడివి ప్లస్ విడిపి ఈక్వల్ టు 0. అది ఈక్వేషన్ 1 అని తీసుకున్నాం. ఈ డియు ప్లస్ పిడివి అంటే మనకి ఆల్రెడీ ఏంటి, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఫస్ట్ అండ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి మనకి టిడిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, డియు ప్లస్ పిడివి. సో రీప్లేస్ చేసేసాం. ఆ ప్లేస్ లో రీప్లేస్ చేస్తే ఏమొచ్చింది, టిడిఎస్ ఈక్వల్ టు మనకి ఇది ఈక్వేషన్ 2 అని తీసుకున్నాం. టిడిఎస్ ఈక్వల్ టు కదండి, టిడిఎస్ ప్లస్ రీప్లేస్ చేస్తున్నాం కదా, ప్లస్ విడిపి ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 3. ఇప్పుడు మనం ఈక్వేషన్ 3 లో ఈ డిఎస్ ని రీప్లేస్ చేయాలి. డిఎస్ ని రీప్లేస్ చేయడానికి డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ ఏమేంటని చెప్తున్నాం, పి అండ్ టి అని తీసుకున్నాం. అంటే డో ఎస్ బై డో పి ఆఫ్ టి డిపి, ఇక డిపి ఉంటేనే రెండు క్యాన్సిల్ అవుతాయి, ప్లస్ డో ఎస్ బై డో టి ఆఫ్ పి డిటి. ఇప్పుడు ఇది ఈ ప్లేస్ లో రీప్లేస్ చేస్తున్నాం. రీప్లేస్ చేస్తే మనకి ఏమని రాసుకోవచ్చు, అక్కడ టి ఇంటూ డో ఎస్ బై డో పి ఆఫ్ పి పి కదా టి డిపి ప్లస్ డో ఎస్ బై డో టి ఆఫ్ పి డిటి ప్లస్ విడిపి ఈక్వల్ టు 0 అని వచ్చింది. ఇప్పుడు మనం దీని వాల్యూ రీప్లేస్ చేయాలి, దీని వాల్యూ రీప్లేస్ చేయాలి. ఈ రెండిట్ల వాల్యూలు రీప్లేస్ చేయడం కోసం మనం నెక్స్ట్ స్లైడ్ లో అవి రాసాం. నెక్స్ట్ స్లైడ్ లో రాసినవి ఏం రాసాం చూడండి. ఇది తీసుకున్నాం, ఫస్ట్ ఇది తీసుకున్నాం. ఇది ఏంటి, ఇది టి డో ఎస్ బై డో టి ఆఫ్ పి వాల్యూని ఏం చేసాం, టీని లోపలికి తీసుకెళ్ళాం. లోపలికి తీసుకెళ్తే టి డో ఎస్ బై డో టి ఆఫ్ పి. టిడిఎస్ అంటే ఏంటి, డో క్యూ. సో డో క్యూ బై డో టి ఆఫ్ పి అంటే ఎంత, సిపి. అంటే ఈ ప్లేస్ లో ఎంత వస్తుంది మనకి, సిపి వస్తుంది. మీరు ఇదంతా రాయిపోయినా వీ నో దట్ సిపి ఈజ్ ఈక్వల్ టు టి డిఎస్ బై డిటి ఆఫ్ పి అని రాసేయచ్చు. సో నెక్స్ట్ తర్వాత ఇది ఒక్కటి ఫోర్త్ ఈక్వేషన్, మ్యాక్స్వెల్స్ ఫోర్త్ ఈక్వేషన్. అది ఎంత వచ్చింది, మైనస్ వచ్చింది. మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ వాల్యూలు ఏమైపోతుంది, మైనస్ టి. ఆ వాల్యూ ఎంత వచ్చింది, డో వి బై డో టి ఆఫ్ పి అని వచ్చింది, పి. ఇక పక్కన ఏమున్నది, మిగిలింది డిపి ఉంది. సో డిపి రాస్తాం, డిపి. ఆ తర్వాత ప్లస్ సిపి. ఈ వాల్యూ ఎంత, సిపి. ఈ వాల్యూ సిపి డిటి ప్లస్ విడిపి ఈక్వల్ టు 0. అదే ఇక్కడ వచ్చిందండి, అది రాసాం. రాసిన తర్వాత ఏం చేసాం, సిడిపి వాల్యూ అక్కడ ఉంచేసాం, మిగతా అన్ని మార్చేసాం 0 వైపుకి. మార్చేస్తే సిపి డిటి ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో టి ఆఫ్ పి డిపి మైనస్ విడిపి అని వచ్చింది ఓవరాల్ గా. సో ఇప్పుడు మనం దీని నుంచి మనం ఏం చేసుకుని వచ్చాం, సిపి డిటి ఈక్వల్ టు డిపిని కామన్ తీసాం. కామన్ తీస్తే ఏమని వచ్చింది,
dou v by dou t of p మైనస్ v అని వచ్చింది. ఎలా వచ్చింది? కామన్ తీసింది ఏదైతే ఉన్నదో ఆ డిపిని అవతల పక్కకు తీసుకొచ్చాం. అంటే డిటి బై డిపి ఈక్వల్ టు ఆ సిపిని అవతల తీసుకొచ్చేది 1/cp ఆఫ్ టీ ఇంటూ డో వి బై డో టీ ఆఫ్ పి మైనస్ వి అని వచ్చింది. ఇదే దీన్నే మనం ఏమంటున్నాం కోఎఫిషియంట్ ఆఫ్ దట్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అని చెప్తున్నాం. సో మనకి ఈ విధంగా జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ వచ్చింది. ద రేషియో ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ టు చేంజ్ ఆఫ్ ప్రెషర్, చేంజ్ ఆఫ్ టెంపరేచర్ టు చేంజ్ ఆఫ్ ప్రెషర్ డ్యూరింగ్ కాన్స్టెంట్ ఎంథాల్పీ, ఎంథాల్పీ కాన్స్టెంట్ గా ఉంచినప్పుడు దాన్ని మనం ఏమంటున్నాం జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ అంటున్నాం. దీని నుంచి మనకి దీన్ని న్యూతో ఇండికేట్ చేస్తాం. దీని నుంచి మనకి డో టీ బై డో పి ఆఫ్ హెచ్ వాల్యూ పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఇలా పాజిటివ్ ఈ వాల్యూ పాజిటివ్ వచ్చింది అనుకోండి, అప్పుడు కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. అలా కాకుండా ఈ వాల్యూ కనుక నెగిటివ్ వచ్చింది అనుకోండి, నెగిటివ్ వస్తే హీటింగ్ ఎఫెక్ట్ వస్తుంది, అంటే హీట్ వస్తుంది అన్నమాట. సో ఒకవేళ 0 అనుకోండి, అప్పుడు కూలింగ్ కానీ హీటింగ్ కానీ ఏమీ రాదు. సో ఈ కరస్పాండింగ్ ఈ టెంపరేచర్ని మనం ఏమంటాం అంటే ఇన్వర్షన్ టెంపరేచర్, విలోమ ఉష్ణోగ్రత అంటాం. ఓకే అండి, టైము ఈరోజు మనం క్లాస్లో రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ చెప్పుకున్నాం. దాంతోపాటుగా జౌల్ కెల్విన్ ఎఫెక్ట్, జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ యొక్క కోఎఫిషియంట్ ఇదొకటి చెప్పుకున్నాం. థ్యాంక్ యూ. ఎండ్ చేస్తున్నానండి మీటింగ్.